ఈద్ యొక్క నమాజ్ చేయడానికి ఈద్గాహ్ లేదా మస్జిద్కి వెళ్ళిన తర్వాత ఇమాం వెనుక అందరికన్నా ముందు మీరు సంకల్పం చేసుకోవాలి. అంటే నియ్యత్ చేస్తున్నాను నేను 2 రకతుల ఈదుల్ ఫిత్ర్ యొక్క నమాజ్ అల్లాహ్ కోసం 6 ఎక్కువ తక్బీర్తో కూడిన నమాజ్. ఈ ఇమాం వెనుక నా ముఖ దిశ కాబా వైపు అల్లాహు అక్బర్ అని నియ్యత్ చేస్తారు. ఇదంతా మీరు చెప్పలేకపోతే నేను ఈద్ యొక్క నమాజ్ చేస్తున్నానని మీరు నమాజ్ను ప్రారంభం చేసుకోవచ్చు. అల్లాహు అక్బర్. ఇప్పుడు మీరు సనా చదవాలి. సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారక ఇస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక్. సనా చదివిన తర్వాత ఇప్పుడు ఇందులో 6 తక్బీర్లు ఉంటాయి. మొదటి తక్బీర్ అల్లాహు అక్బర్, మీరు చేతులను విడిచిపెట్టేశారు. అల్లాహు అక్బర్, చేతులను విడిచిపెట్టేస్తారు 2 సార్లు. అల్లాహు అక్బర్. 3వ తక్బీర్లో మాత్రం మీరు చేయిని కట్టుకోవాలి. ఇప్పుడు మీరు సైలెంట్లో ఉంటారు. ఇమాం గారు సూరే ఫాతిహా తర్వాత సూరాని చదువుతారు. ఆ తర్వాత రుకు సజ్దా నార్మల్. ఇప్పుడు 2 రకత్ కోసం వచ్చారు. రాగానే మీరు చేతులు కట్టుకుంటారు. ఈ సమయంలో కూడా మీరు సూరే ఫాతిహా మరియు సూరాని చదవకూడదు. అది ఇమాం మాత్రమే చదువుతారు. మీరు మాత్రం సైలెంట్లో ఉంటారు. మీరు చేతులు కట్టుకుంటారు. ఆ తర్వాత సూర అయిన తర్వాత ఇమాం గారు ఇప్పుడు 4వ తక్బీర్ అల్లాహు అక్బర్, చేతులు విడిచిపెట్టేశారు. 5వ తక్బీర్ అల్లాహు అక్బర్, చేతులను విడిచిపెట్టేశారు. అల్లాహు అక్బర్, చేతుల్ని విడిచిపెట్టేశారు. ఈ విధంగా 6 తక్బీర్లు అయిపోయాయి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని రుకుకి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఈద్ యొక్క నమాజ్ పూర్తి అవుతుంది. మీకు ఒకవేళ ఇంకా డీటెయిల్గా కావాలంటే మన యొక్క ఛానల్లో మీరు చూడవచ్చు. ఈద్ యొక్క నమాజ్ పూర్తిగా ప్రాక్టికల్గా నేను చేసి చూపించాను. మీరు తప్పకుండా చూడండి.